నమస్తే, వెల్కమ్ టు లక్ష్మీ టాక్స్. నేను లక్ష్మీ పాకనాటి. రెబల్ స్టార్ ప్రభాస్ అలాగే నాగస్విన్ కాంబోలో తెరకెక్కిన కల్కి 2898 ఏడి మూవీ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1300 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టి ఈ సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ మార్కెట్ అమాంతం పెరిగిపోతూ ఉంది. కానీ అదే సమయంలో బాలీవుడ్ మార్కెట్ మాత్రం పడిపోతూ ఉంది. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్లో బిగ్ స్టార్స్ అయిన షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ అలాగే అక్షయ్ కుమార్లను కూడా వెనక్కు నెట్టేసి మన రెబల్ స్టార్ ప్రభాస్ ముందు వరుసలో నిలిచాడు. వాళ్ళందరినీ కాదని మోస్ట్ పాపులర్ స్టార్ హీరోగా నెంబర్ 1 ప్లేస్లో నిలిచాడు ప్రభాస్. వరుసగా 3వ నెల కూడా ప్రభాసే ఆ ఘనతను సాధించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్కు చెందిన కొంతమంది బాలీవుడ్ ప్రముఖులు ఆ ప్రభాస్కు వస్తున్న క్రేజ్ను చూసి తట్టుకోలేక అవాకులు చవాకులు పేలుతున్నారు. తాజాగా బాలీవుడ్ నటుడు అర్షద్ వార్షి ప్రభాస్ గురించి కొన్ని కాంట్రవర్సీ కామెంట్స్ చేశాడు. ఎందుకంటే ఈ కల్కి 2898 ఏడి మూవీలో ప్రభాస్ క్యారెక్టర్ ఓ జోకర్లా ఉందని, అంత సీరియస్గా ఉండాల్సిన మూవీలో ఎందుకు అంత క్యామియో రోల్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటూ ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నిస్తూ మాట్లాడారు ఈయన అర్షద్ వార్షి. ఈ నేపథ్యంలో అర్షద్ వార్షిపై ఇటు టాలీవుడ్ వర్గాలతో పాటు అటు సౌత్ ఇండియా మొత్తం అర్షద్ వార్షి వ్యాఖ్యలను ఖండిస్తూ వచ్చింది. అయితే అసలు అర్షద్ వార్షి అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారు అంటే, ఇటు బాలీవుడ్ కంటే టాలీవుడ్ క్రేజ్ అమాంతం పెరగడం, అలాగే టాలీవుడ్ మార్కెట్ కూడా పెరుగుతుండడం చూసి అవి తట్టుకోలేకనే టాలీవుడ్ని ఎలాగైనా ఏదో ఒక విధంగా కించపరచాలనే ఉద్దేశంతోనే ఇటు అర్షద్ వార్షి ఆ వ్యాఖ్యలు చేసినట్టు మన టాలీవుడ్కు చెందిన వారు కానీ అలాగే సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వర్గాలు కానీ అర్షద్ వార్షి గురించి కామెంట్లు చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వ్యాఖ్యలు ఇలాగే ఈ వివాదం ఇలా కొనసాగుతుండగానే నాగస్విన్ ఈ వివాదాన్ని సరిదిద్దే ప్రయత్నం అయితే చేశారు. అదేంటంటే బాలీవుడ్ వర్సెస్ టాలీవుడ్ అలాగే నార్త్ వర్సెస్ సౌత్ అలాంటిది ఏమీ లేదు. దేశవ్యాప్తంగా ఉన్నది ఒకటే ఇండస్ట్రీ, అదే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. మనమంతా ఒకటే, కలిసి పనిచేద్దాం, కలిసి నడుద్దాం అంటూ వ్యాఖ్యానించిన నాగస్విన్ అలాగే కల్కి 2లో ఇంకా ప్రభాస్ను బెస్ట్గా చూపిస్తానంటూ కామెంట్ చేశారు. అలాగే అటు అర్షద్ వార్షికి కూడా స్వీట్ వార్నింగ్ అయితే ఇచ్చారు. ఇక ఈ వివాదం ఇలా కొనసాగుతుండగానే ఇప్పుడు సరికొత్త ఫైట్కు సిద్ధమవుతున్నారు అటు అర్షద్ వార్షి ఇటు ప్రభాస్. అదేంటంటే ఏప్రిల్ 10న ప్రభాస్ నటించిన రాజా సాబ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అదే రోజున అటు అర్షద్ వార్షి నటించిన జాలీ LLB 3 సినిమా కూడా థియేటర్లలోకి వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏ సినిమా హిట్ అవుతుంది, ఏ సినిమా ఫట్ అవుతుంది అనేది ఇప్పటి నుంచే తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని రికార్డులను కొల్లగొట్టి 1300 కోట్లకు పైగా వసూలు చేసి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది ప్రభాస్ మూవీ. ప్రభాస్ నటించిన కల్కి 2898 మూవీ. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ సరికొత్త ఇప్పుడు డిఫరెంట్ జోనర్లో హారర్ రొమాంటిక్ కామెడీ సినిమాగా తెరకెక్కుతున్న ఇప్పుడు రాజా సాబ్ మూవీ, ఈ డిఫరెంట్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ మూవీ ఎలా ఉంటుంది అనేది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. అయితే ఈ మూవీపై ఇటు కల్కి సినిమా తర్వాత రాబోతున్న ప్రభాస్ సినిమా కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు అర్షద్ వార్షి నటించిన ఈ జాలీ LLB 3 సినిమా పైన కూడా హై లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే 2013లో వచ్చిన ఈ జాలీ LLB ఫస్ట్ పార్ట్ సినిమా, అందులో అర్షద్ వార్షి హీరోగా నటించగా అలాగే అక్షయ్ కుమార్ సెకండ్ పార్ట్లో హీరోగా ఉన్నాడు. ఇప్పుడు థర్డ్ పార్ట్కి వచ్చేసరికి ఈ ఇద్దరు కూడా కలిసి నటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఆ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక్కడ ప్రభాస్ నటించిన ఈ రాజా సాబ్ మూవీ కూడా కల్కి తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమా పైన కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మరోవైపు చూసుకుంటే ఇటు బాలీవుడ్ మాత్రం ఇటు టాలీవుడ్ మార్కెట్ అమాంతం పెరిగిపోవడం అయితే సహించలేకపోతోంది. ఎందుకంటే ఇటు కల్కి 2898 ఏడి మూవీలో ఇటు మన టాలీవుడ్ ప్రభాస్తో పాటు బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా నటించారు. బాలీవుడ్ బిగ్ బి ఈ వయసులో కూడా ఆ సినిమాలో ఎంతటి పర్ఫార్మెన్స్ చూపించారో మనందరికీ తెలిసిందే. ఈ కల్కి 2898 ఏడి మూవీలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ పర్ఫార్మెన్స్ చూస్తే ప్రతి ఒక్కరూ షాక్ అయిన పరిస్థితి. ఎందుకంటే ఈ వయసులో కూడా ఆయన అంతటి పర్ఫార్మెన్స్ ఇచ్చారంటే అది చాలా గ్రేట్ అనే చెప్పాలి. కానీ ఇంత పర్ఫార్మెన్స్ ఇచ్చి ఇంత మంచి పేరు వచ్చినా కానీ బిగ్ బి అమితాబ్ను మాత్రం బాలీవుడ్ నుంచి ఎవ్వరూ కూడా మెచ్చుకున్న పరిస్థితి అయితే కనిపించలేదు. ఎందుకంటే
ఎందుకంటే ఇటు ఆయన్ని మెచ్చుకుంటే టాలీవుడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్కు ఆ క్రెడిట్ వెళ్ళిపోతుంది. అలాగే టాలీవుడ్కు మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతోనే ఎక్కడా కూడా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ పర్ఫార్మెన్స్ను కూడా మెచ్చుకున్న పరిస్థితి అయితే కనిపించడం లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఇక్కడ ప్రభాస్ నటించిన ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇక్కడ ప్రభాస్ నటించిన రాజా సాబ్ ఇప్పుడు నెక్స్ట్ ఏప్రిల్ 10న ఇక్కడ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాజా సాబ్ సినిమా థియేటర్ల ముందుకు రాబోతోంది. అలాగే అటు ఎవరైతే ఇప్పుడు ఈ ప్రభాస్ గురించి విమర్శలు చేశారో అదే నటుడు అర్షద్ వార్షి నటించిన సినిమా జాలీ LLB 3 కూడా అదే రోజున ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ ఇద్దరిలో ఎవరు హిట్ కొడతారో ఎవరు ఫట్ అంటారో అన్నది దీనిపై తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొని ఉంది.